హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అదే అండి రవ్వ బొబ్బట్లు. వీటినైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి 10 నిమిషాల్లో అయితే కంప్లీట్ అయిపోతాయి. సో శ్రావణ మాసంలో దేవుడు పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం లక్ష్మీదేవి పూజ చేసుకునే వాళ్ళు సో ఈ రెసిపీని కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది అనమాట. సో స్వీట్స్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. సో ఇంకెందుకు కలిసిన ప్రాసెస్ అయితే చూసేద్దాము. సో దానికోసం అయితే గోధుమ పిండి అయితే 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఇదే కప్పుతోటి మనకి మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంగ్రీడియంట్స్ కూడా అంత అవసరం లేదు, కొన్ని ఐటమ్స్ తోటి అయితే కంప్లీట్ అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం పూరికి చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. సో అదే కప్పుతోటి తాటి బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లంకి 1.5 కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా బెల్లం అంతా కరిగిపోవాలండి. బెల్లం అంతా కరిగిపోయాక మీకు ఏమైనా రాళ్ళు ఉంటాయి అనుకుంటే వరకు ఒకసారి వడకట్టుకోండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం వాటర్లో రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. సో కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నాను. బెల్లం వచ్చేసి మనకి తీగ పాకము లేదా ఉండపాకం రావాలి అనేది ఏం లేదు, బెల్లం కరిగితే సరిపోతుందండి. సో ఈ రవ్వను యాడ్ చేసుకొని ఈ రవ్వ అంతా దగ్గరికి అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో ఇది మొత్తం ప్రాసెస్ మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడినట్టు అయిపోతుంది. ఫైనల్గా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో నేను సిరప్లో వచ్చేసి కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేశాను. సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది, మీరైతే యాడ్ చేసుకోండి. సో ఫైనల్లీ అయితే కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఇది చల్లారాక మనం హ్యాండ్స్ తోటి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా అయితే అయిపోతుంది అనమాట. ఇలా రౌండ్గా అయిపోయాక చిన్న బాల్స్ లాగా అయితే తీసుకున్నాము. మనకి ఏ సైజ్ అయితే బొబ్బట్లు కావాలో ఆ సైజ్ అయితే తీసుకోవాలి. సో ఈ బొబ్బట్లు వచ్చేసి మనం ఇట్లాగా లావుగా ఉండాలి అనేది ఏం లేదు, చాలా సన్నగా అయితే వస్తాయన్నమాట. సో ఫైనల్లీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం గోధుమ పిండి కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఒక ఏలుతోటి మనం ఇలా నొక్కితే మధ్యలో గుంట అయితే వస్తుందన్నమాట. సో ఇలా గుంట చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వ బాల్ని అయితే ఇందులో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం క్లోజ్ అయ్యే వరకు ప్రెస్ చేసుకొని సో ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇలా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. సో ఏమంటే పక్కన పెంక పెట్టుకొని చపాతీలుగా ప్రెస్ చేసుకుంటే మనకి తక్కువ టైంలో అయితే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది, రెసిపీ అనేది. చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడైతే పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. సో మనకి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా అయితే ఒత్తుకోండి. లావుగా ఉంటే ఏంటంటే లోపల కుక్ అవ్వదన్నమాట. సో ఎంత పలుచగా అయినా అంత పలుచగా అయితే వస్తుంది రవ్వ కాబట్టి. సో ముందుగా అయితే పెంక ఆన్ చేసుకొని సో పెంక మీద ఆయిల్ లేకుండా 2 వైప్స్ రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా 2 వైపులా కొద్దిగా కాల్చుకున్నాక కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయితే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ వచ్చేసి. సో ఇలా నెయ్యి చల్లుకుంటూ 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట, రవ్వ బొబ్బట్లు. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్గా ఉంటుందని ఎవరైనా తెలుసా? సో ఇంతకుముందు ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో ఫైనల్లీ మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఇంకేమైనా రెసిపీ కావాలి అంటే నాకు కింద కామెంట్లో అయితే చెప్పండి, ఆ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను ట్రై చేసి. సో ఫైనల్లీ మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎమ్మటే ఖరాబ్ అవుతాయి అనేది కూడా ఏమీ ఉండదు. మనం యూజ్ చేసింది బెల్లము రవ్వ కాబట్టి మనకి 2 days అయినా 3 days అయినా నిల్వ ఉంటాయి. సో దేవుడి నైవేద్యానికి అయితే చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి, స్వీట్ ఏమైనా పెట్టాలి అనే వాళ్ళైతే ఇది ప్రిపేర్ చేయండి. సో మీరు ఇంట్లో ఏమైనా రెసిపీస్ ట్రై చేయాలి అనే వాళ్ళు కూడా ఇది ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకు కానీ ఎవరికైనా పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, పైన కింద మన గోధుమపిండి చపాతీ లాగా ఉంటుంది, లోపలైతే రవ్వ స్వీట్ లాగా అయితే ఉంటుంది అనమాట. లేయర్ అయితే చాలా పల్చగా ఉంటుంది కదా. సో ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.